ఒక న్యూస్ తెలిసింది నవీన్ నాకు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆలేరులో పిఏసిఎస్ ఇదేదో ఒకసారి ఇదే కదా ఇగో పిఏసిఎస్ ఆలేరు యాదాద్రి జిల్లా ఆలేరు పిఏసిఎస్ దీంట్లో అక్రమాలు చోటు చేసుకున్నాయట. దాదాపు ఒక 40 నుండి 50 లక్షల అక్రమాలు చోటు చేసుకున్నాయట పిఎస్సిఎస్ సెంటర్లో. మరి ఇది ఎందుకు ఏంటి అంటే అక్కడ వేమంత్ అనే చైర్మన్ ఆధ్వర్యంలో వచ్చినాయా లేకపోతే చైర్మన్ పదవి కాలం అయిపోయాక అక్కడ అధికారులు అక్రమాలు చేసిరా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ గొర్రెలకు సంబంధించి బీమా చేస్తారట. ఆ బీమాకు సంబంధించి దాంట్లో ఈ బీమా సంస్థలతోటి కుమ్మక్కయి ఈ 40-50 లక్షల ఫ్రాడ్ జరిగిందట. మరి పిఎస్సిఎస్ చైర్మన్ చేసిండా లేకపోతే నిన్న మన ఆఫీస్కి వచ్చారు. నిన్న ఆఫీస్కి వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు, మాకు ఇట్లా అక్రమాలు జరిగినాయి, బీమా విషయంలో మాకు మోసం జరిగింది, మీరు ఇంకా కావాల్సినటువంటి డీటెయిల్స్ ఇస్తామని చెప్పేసి కొంతమంది ఆఫీస్కి వచ్చారు నిన్న. దానికి సంబంధించి మీకు కొన్ని ఈ మధ్య కాలంలో పూర్తిగా దాని మీద సమాచారం కేంద్రీకరించి మీ ముందుకు తీసుకొస్తాం. మొత్తం మీద అధికారులు ఎవరైతే కలెక్టర్ ఉన్నారో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వెంటనే ఈ ఆలేరు పిఎస్సిఎస్ మీద పూర్తి స్థాయిలో ఆ బీమా జరిగినటువంటి దాని మీద ఆ బీమా విషయంలో పూర్తిగా న్యాయ విచారణ చేసి అధికారులు దీనికి పాల్పడితే అధికారులను సస్పెండ్ చేయాలి. ఒకవేళ ఆ పాలక వర్గం ఎవరైతే ఉన్నారో చైర్మన్ గిట్లా వాళ్ళేమన్నా దీనికి పాల్పడితే అవినీతికి పాల్పడితే వాళ్ళు పదవి అయినా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు ఉంది. అది మరి గత ప్రభుత్వంలో జరిగిందా ఇప్పుడు ప్రభుత్వంలో జరిగిందా కూడా పూర్తి సమాచారం రావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఆలేరు పిఎస్సిఎస్లో అక్రమాలు అనేటువంటి విషయాన్ని నిన్న మన ఆఫీస్ కాడికి కొంతమంది వచ్చారు. పూర్తి స్థాయిలో ఇంకా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.